విశాఖ జిల్లా కొత్తగాజువాక 65వ వార్డు రాజీవ్ మార్గంలో నవదుర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి పూజా మహోత్సవంలో భాగంగా అమ్మవారి ముహూర్తపు పందిరాట ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, టీడీపీ నాయకులు దోమడ వాసు పందిరి రాట పూజ కార్యక్రమంలోని పాల్గొని పూజలు నిర్వహించారు। అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో నవదుర్గా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీన మొదలుకొని 14వ తేదీ వరకు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఎలా పూజలు నిర్వహిస్తారో అదే విధంగా నవదుర్గా కమిటీ సభ్యులు మరియు కృష్ణ పర్యవేక్షణలోని అమ్మవారికి రోజుకొక అవతారంలో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమలు, పూజలు, అభిషేకాలు, అగ్నిగుండాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని అన్నారు। అలాగే ప్రతి భక్తులకు కూడా ఈ నవరాత్రి మహోత్సవంలో భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని అన్నారు। ఇటువంటి మహత్తర కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు। వెలిసినటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయ సముదాయంలో నవదుర్గా పూజా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు దుర్గాదేవి పూజా మహోత్సవం సందర్భంగా ఈరోజు రాట కార్యక్రమం జరిగింది। ఈ యొక్క రాట కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, రాజకీయ నాయకులు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ పురోహితులు కానీ, యువకులు కానీ అందరూ కూడా విచ్చేశారు। ఈ యొక్క రాట కార్యక్రమంలో పాల్గొన్నారు। రాట కార్యక్రమం విజయవంతంగా ముగిసింది। అలాగే రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా ఈ నవదుర్గా కమిటీ వారికి తమ యొక్క సహాయ సహకారాలు అందించి దుర్గాదేవి పూజా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరగడానికి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే ఈ కమిటీ వారు అమ్మవారి నవరాత్రి పూజా మహోత్సవం సందర్భంగా రోజుకొక కార్యక్రమం కూడా ఇక్కడ చేతలపెట్టారు। ఎందుకంటే కుంకుమ పూజలు, హోమం, అన్న సమారాధన, భజన కార్యక్రమాలు, సారే ఊరేగింపులు అన్నీ కూడా వాళ్ళు చేతలపెట్టారు। కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దుర్గాదేవి పూజా కార్యక్రమాలు విజయవంతంగా జరిపిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। ఓం శ్రీ మాత్రే నమః। మరి అమ్మ దేవుంటే అన్నీ ఉన్నట్లే మరి ఇంద్రకీలాద్రిలో వేయించేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు వాడవాడలా వీధుల అంత ప్రజలు కూడా అమ్మవారు ఇప్పుడు కూడా సంతోషంగా ఆనందం కల్పిస్తారు। మరి ఈరోజు ఈ యొక్క భవనజీ కాలనీ రాజీ మార్గంలో నవదుర్గా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు 9వ సంవత్సరం, మరి యొక్క 8 సంవత్సరాలు కూడా మీ యొక్క ఆదరామానాలు, సహకారాలు, సలహాలతోటి కార్యక్రమం చేస్తున్నాము। కుల మత రాజకీయాలకు అతీతంగా అందరినీ పిలవడం జరిగింది। ప్రత్యేకంగా అయితే మీడియా వారికి మాత్రం మా యొక్క నవదుర్గా కమిటీ తరఫున పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం। మరి ఈరోజు సుమారు 500 మంది ఈ రాటవేడి కార్యక్రమానికి వచ్చారంటే కేవలం మీడియా వారికి మేము తెలియపరుచుకుంటున్నాం। అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరి ఓంకార రూపిణి, శక్తి స్వరూపిణి, అమ్మలకన్నమ్మ, మూల పుట్టమ్మ, మరి కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి। మరి ఈరోజు వివిధ ప్రాంతాల్లో కూడా రాట వేయిస్తున్నారు। మరి అందరూ దుర్గాదేవి నవరాత్రులు విజయవంతం అవ్వాలని ప్రత్యేకంగా మా యొక్క నవదుర్గా కమిటీ ద్వారా మా విన్నపం ఏంటంటే గ్రామ ప్రజలు బాగుండాలి, ఏమున్నా ప్రజలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి। ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మవారు కష్టాలన్నీ తొలగించి ప్రత్యేకంగా ఆరోగ్యం ఇవ్వాలి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో మేము ఆగమన శాస్త్ర ప్రకారము ఎన్నో దేవాలయాలు దర్శించి, ఎంత చెప్పినా శరణ కృష్ణ గారికి తక్కువే, ఆయన ఎన్నో ప్రదేశాలు దర్శించి అంతమంది దేవాలయాలని కంచి కామాక్షి, మధుర మీనాక్షి కానివ్వండి, కేదార్నాథ్ అవ్వండి, బద్రీనాథ్ అవ్వండి, ఇలాగ అన్ని వివిధ దేవాలయాలని దర్శించి అక్కడ పూజా విధానాలు తెలుసుకొని మన గ్రామంలో ఆ యొక్క దీపారాధనలు ప్రతిరోజు కూడా చేస్తున్నారు। ప్రత్యేకంగా వారి కుటుంబ వారికి మా ఉమారామస కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము। ఉమారామస ఆలయ కమిటీ వారి యొక్క కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తున్నారు। బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆ ముగ్గురు, శరణ కృష్ణ గారు, చౌడోడి చిన్న గారు, ఇల్లా శివ గారు, అలాగే పవన్ గారు, తిరునాథ్ గారు, ఇంకా ఆ స్నేహితులందరూ కూడా కలుపుకొని అందరినీ ఆహ్వానించి కార్యక్రమం చేస్తున్నారు। మరొకసారి మీకు అందరూ కూడా దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మొదటిగా రాట వేశాము। మరి 3వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తారని నవదుర్గా కమిటీ వారు విన్నవించుకుంటున్నారు। ప్రత్యేకంగా మీడియా వారికి ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు।